జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అన్ని భయాలు పిరికితనం కాదు. కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 21, 2026 ఆదివారం. తిథి సప్తమి, మధ్యాహ్నం 3:20 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం పుబ్బ, ఉదయం 9:31 వరకు. తదుపరి ఉత్తర. యోగము సిద్ధి, ఉదయం 11:21 వరకు. తదుపరి వ్యతిపాతము. కరణం వణిజ, మధ్యాహ్నం 3:20 వరకు. తదుపరి విష్టి, రాత్రి 3:24 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:36. సూర్యాస్తమయం సాయంత్రం 6:43. చంద్రోదయం ఉదయం 11:40. చంద్రాస్తమయం రాత్రి 11:53. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 5:04 నుండి 6:43 వరకు. యమగండం మధ్యాహ్నం 12:09 నుండి 1:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:26 నుండి 5:04 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:58 నుండి 5:50 వరకు. వర్జము సాయంత్రం 4:58 నుండి 6:38 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 2:55 నుండి 4:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:52 వరకు. శుభ గడియలు ఉదయం 5:36 నుండి 9:31 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:49 నుండి 3:15 వరకు. జూన్ 21 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, మధ్యాహ్నం 3:20 వరకు ఉంది. తదుపరి అష్టమి. ఆదివారం సప్తమి తిథి కలయికతో సంవర్తక యోగం ఏర్పడుతుంది. ఇది వ్యాపార లావాదేవీలకు అనుకూలమైన యోగం కాదు. ఆదివారం సప్తమి తిథి రావడం వలన ఈ రోజును బాణసప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజు సూర్యారాధనకు మంచి రోజుగా తీసుకుంటారు. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం లేదా సూర్య మంత్రం చదవడం, ఆరోగ్యం కోసం ప్రార్థించడం మంచిది. సప్తమి తదుపరి వచ్చే అష్టమిని మనం సాధారణంగానే పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు ఉదయం 9:31 వరకు ఉన్న పుబ్బా నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే ఉత్తరా నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ సర్వార్థ సిద్ధి యోగ సమయం ఉత్తరా నక్షత్రం ఉన్నంత సమయం వరకు, అంటే ఉదయం 9:31 నుండి ఈ రోజు అంతా ఉంటుంది. ఈ రోజు ఉదయం 11:21 నుండి మొదలై ఈ రోజంతా ఉన్న వ్యతిపాత యోగం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన యోగం కాదు. ఉత్తరా నక్షత్రం సప్తమి తిథి ఆదివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో ఏదైనా పనిని తలపెట్టి చేస్తే మరలా అటువంటి పనిని మరో 2 సార్లు చేసే అవకాశం లభిస్తుందని పండితులు చెప్తారు. ఈ యోగ సమయం ఉదయం 9:31 నుండి మధ్యాహ్నం 3:20 వరకు ఉంటుంది.
మొత్తం మీద ఈ రోజు చాలా తక్కువ సమయం మాత్రమే శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభ ప్రయత్నాలు, ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 3:40 వరకు సింహ రాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 3:40 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 3:40 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృచ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృచ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. ఇక్ష్వాకువు కొడుకు పేరు కుక్షి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, కుక్షి కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. సంవత్సరంలో అత్యధిక పగటి సమయం ఉండే రోజు ఈ రోజు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రపంచ సంగీత దినోత్సవం, ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవం, ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం. 2002వ సంవత్సరంలో ఐరోపా ఖండం పోలియో నుండి విముక్తి పొందింది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 1991వ సంవత్సరంలో భారత ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు నియమితులయ్యారు. తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతి. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 21 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి రాబడి ఉంటుంది. కర్కాటక రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సింహ రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. కన్యా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులా రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. వృచ్చిక రాశి దైవ బలం రక్షిస్తుంది. ధనుస్సు రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మకర రాశి అదృష్ట యోగం ఉంటుంది. కుంభరాశి ఆనందంగా గడుపుతారు. మీన రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching. This is Deepthi.